అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్ సంబంధించి పూర్తయిన షిఫ్ట్స్ పరిస్థితి చూస్తుంటే చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. కొంతమంది విద్యార్థుల్లో ఆందోళన కూడా కలిగిస్తుంది. కారణం కూడా లేకపోలేదు. పేపర్ మోడరేట్ టు టఫ్గా ఉన్నప్పుడు చాలా బాగా ప్రాక్టీస్ చేసినటువంటి ఎగ్జామ్స్ కోసం మెరుగ్గా ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎక్కువ అటెంప్ట్ చేయగలుగుతారు, మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు, మంచి స్కోర్ సాధించి స్కోర్ అటు ఇటు అయినా మంచి పర్సంటైల్తో గట్టెక్కగలుగుతారు. కానీ పేపర్ మోడరేట్ టు ఈజియెస్ట్గా మారిపోతున్నప్పుడు చాలా రకాల సమస్యలు వస్తాయి. సాధారణ స్టూడెంట్స్ కూడా అంతంత మాత్రంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా ఆ పేపర్ని ఈజీగా అటెంప్ట్ చేసి మంచి స్కోర్ సాధించే అవకాశం ఎక్కువ మందికి దక్కుతుంది. ఎక్కువ మందికి మంచి స్కోర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోటీ పెరిగి మంచి భారీ స్కోర్ వస్తే తప్ప మంచి పర్సంటైల్ దక్కించుకునే అవకాశం ఉండదు. ఇది ఇప్పుడు జనవరి సెషన్తో పోలిస్తే ఏప్రిల్ షిఫ్ట్ చాలా ఈజీగా కనిపిస్తోంది. దీని కారణంగా అనేక మంది మెరిట్ స్టూడెంట్స్ కొంచెం కంగారు పడక తప్పని పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే టాప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈసారి చాలా షిఫ్ట్స్లో 300 స్కోర్ చేయడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కారణం కూడా లేకపోలేదు. ఫిజిక్స్ పేపర్ కాసింత జనవరిలోనే మోడరేట్గా ఇచ్చారు, ఈసారి అయితే ఈజీగా కనిపిస్తోంది. కెమిస్ట్రీ కూడా చాలా ఈజీయెస్ట్గా కొనసాగుతోంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఈజీగా వచ్చినటువంటి తరుణంలో ఆ షిఫ్ట్ని ఈజీ షిఫ్ట్గానే భావించాల్సి ఉంటుంది. మ్యాథ్స్ కొంచెం లెందీగా కనిపిస్తున్న జనవరి సెషన్తో పోలిస్తే ఆ పేపర్ కూడా అంత టఫ్గా ఏమీ కనిపించట్లేదు. దాంతో ఓవరాల్గా చూస్తే జనవరి సెషన్తో ఏప్రిల్ సెషన్ ఏమాత్రం పోల్చడానికి కూడా వీల్లేదు. జనవరి సెషన్లో కొన్ని షిఫ్ట్లో చూస్తే 158 స్కోర్ వచ్చిన 99% సాధించే అవకాశం వచ్చింది. ఎవరైనా 165 to 180 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి దాదాపుగా 99 అరౌండ్ పర్సంటేజ్ సాధించే వీలు దక్కింది. కానీ ఇప్పుడు ఈసారి ఇప్పటివరకు జరిగినటువంటి షిఫ్ట్లో పేపర్ అనాలిసిస్ చేస్తే అట్లీస్ట్ 185 to 200 స్కోర్ ఉంటే తప్ప 99% దక్కే అవకాశం కనిపించట్లేదు. ఇక 99% తర్వాత వచ్చేటువంటి బ్యాచ్ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి రాబోతోంది. చాలామందికి మంచి స్కోర్ వస్తున్నటువంటి తరుణంలో యావరేజ్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఆన్సర్ చేయడానికి వీలున్నట్టుగా పేపర్ కనిపిస్తుండడంతో ఈసారి ఏప్రిల్ సెషన్లో చాలా తీవ్రంగా కష్టపడినటువంటి విద్యార్థికి పెద్ద బెనిఫిట్ అయితే కనిపించట్లేదు. యావరేజ్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అవే ఆన్సర్ చేసి చాలా గట్టి కృషి చేసినటువంటి వాళ్ళు కూడా అదే ఆన్సర్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. దీంతోనే ఇప్పుడు ఏప్రిల్ సెషన్ పేపర్లు చూసినటువంటి చాలామంది ఈ పరిస్థితి మిగిలిన షిఫ్ట్లో కూడా కొనసాగుతుందా అని కలవరపడుతున్నారు. ట్రెండ్ చూస్తుంటే ఇదే తీరున మిగిలిన షిఫ్టుల పేపర్ కూడా ఉండడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంది. మధ్యలో 1-6 షిఫ్ట్ మాత్రం కొంచెం టఫ్గా ఇస్తారు. కానీ ఎంత టఫ్గా చూసినా జనవరి షిఫ్టులతో పోలిస్తే ఏప్రిల్ సెషన్ పేపర్లన్నీ దాదాపు ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే కనిపించడం ఖాయం. దీంతో ఎక్కువ మందికి మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి మంచి పర్సంటేజ్ రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇంకా రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కొంచెం మరింతగా ఎఫర్ట్ పెట్టండి. ఎటువంటి వర్రీ అవ్వకుండా పేపర్ సంబంధించి ఎటువంటి కలవరపాటికి గురి కాకుండా ధీమాగా ఎగ్జామ్ రాయండి. పేపర్ ఏ లెవెల్లో ఉన్నా దాంతో ప్రమేయం లేకుండా మీ పేపర్ని మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ని ఎక్కువగా వేగంగా చేసే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ లెందీగా గత జనవరి సెషన్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగిలినటువంటివి వేగంగా క్లియర్ చేసే పరిస్థితి చేసుకుంటే మీకు మంచి స్కోర్ వస్తుంది. కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఆశించిన పర్సంటేజ్ సాధించడానికి కొంత మార్గం సుగమం అవుతుంది. అలాంటి ప్రయత్నం చేస్తారని, మిగిలిన షిఫ్ట్లు కూడా జనవరి సెషన్ అంతా టఫ్గా ఉండే అవకాశం ఏ కోసానా లేదు. ఈసారి జనవరి సెషన్లో ఎన్టీఏ మీద చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమైంది. చాలామంది అభ్యంతరం కూడా పెట్టారు. ఎన్టీఏ ఈ తీరున మెయిన్స్లోనే ఇలాంటి పేపర్లు ఇస్తే అడ్వాన్స్డ్ ఇంకెట్లా ఉంటుంది, ఇంత టఫ్ అవసరమా అనే ప్రశ్న చాలా సెక్షన్స్ నుంచి వచ్చింది.
నేరుగా కొంతమంది అయితే సెంట్రల్ మినిస్టర్స్ కూడా రిప్రజెంటేషన్ చేశారు. ఇలాంటి అనేక కారణాలతో ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరు మార్చుకుంది. పేపర్లో కొంత వెసులుబాటు కూసిందా సులువుగా కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఇదే అందరికీ మంచి స్కోర్ తీసుకొచ్చే మార్గంగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాగా కష్టపడి మంచి పర్సంటైల్ జనవరి షిఫ్ట్ కన్నా ఇప్పుడు షిఫ్ట్లో మెరుగ్గా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళంతా కూసింత కాన్సన్ట్రేటెడ్గా ప్రయత్నం చేయండి. మంచి స్కోర్ సాధించి మీరు అనుకున్న ఇన్స్టిట్యూషన్లో చేరే అవకాశాన్ని అయితే దక్కించుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.